చంద్రుడిపై ఆక్సిజన్ తయారు చేయడం ఎలా అన్న విషయంపై పలు దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి దేశం ఇప్పుడు చందమామపై దృష్టి పెడుతున్నాయి. తమ దేశం రాకెట్ అక్కడి వరకు వెళ్ళలేకపోయినా వెళ్ళగలిగిన రాకెట్ల ద్వారా తమదంటూ ఓ పెలోడ్ను పంపించే ప్రయత్నం చేస్తున్నాయి. భవిష్యత్తులో చంద్రుడిపై కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతున్నారు. 50 ఏళ్ల క్రితమే అపోలో రాకెట్ ద్వారా చంద్రుడిపై కాలు మోపానని చెప్పుకుంటున్నటువంటి నాసా తాజాగా మరోసారి చంద్రుడిపైకి తొలి మహిళను, మరో పురుషుణ్ణి పంపించేందుకు ఆర్టెమిస్ అనే ప్రాజెక్ట్ నిర్వహిస్తోంది. ఇందుకోసం భారీ రాకెట్ను రూపొందించుకునేటువంటి ప్రయత్నంలో ఉంది. స్పేస్ ఎక్స్ సాయంతో చంద్రుడిపై మరోసారి కాలు మోపేందుకు రకరకాల ప్రయోగాలు, పరిశోధనలు చేస్తోంది నాసా. అందులో భాగంగానే చంద్రుడిపైన మనిషి జీవంతో ఉండాలంటే కావలసినటువంటి ఆక్సిజన్ గురించి ప్రత్యేకంగా ఎంక్వైరీ చేస్తున్నారు. నాసా రూపొందించినటువంటి ఓ పరికరం ఆక్సిజన్ తయారు చేయగలదని ఇంజనీర్లు భావిస్తున్నారు. ఇందుకోసం వాళ్ళు ఓ గోళాన్ని నిర్మించారు. అందులో చంద్రుడిపై ఉండే పరిస్థితులు కల్పించారు. అందులో ఇంజనీర్ల బృందం సదరు పరికరాల్ని పరీక్షిస్తున్నారు. ఆ గోళంలో నిజమైన చంద్రుడి ఉపరితలం లాగానే కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ వారు చేస్తున్నటువంటి ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. భూమిపై చేయగలిగిన పరీక్షలన్నీ పూర్తవడంతో తదుపరి దశ చంద్రుడిపైకి వెళ్లడమేనంటున్నారు శాస్త్రవేత్తలు. సియోరా స్పేస్ ప్రయోగం గతేడాది వేసవిలో నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో జరిగింది. చంద్రుడిపై భవిష్యత్తులో వ్యోమగాములు నివసించడం కోసం ఉపయోగపడడానికి అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీలో ఇది ఒకటి. చంద్రుడిపై వ్యోమగాములకు శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ అవసరం. అయితే అంగారక గ్రహం వంటి మరింత దూరంగా ఉండే గమ్యస్థానాలను చేరాలంటే చంద్రుడి నుంచి అంతరిక్ష నౌక వెళ్ళడానికి రాకెట్ ఇంధనం తయారు చేసుకోవడము ముఖ్యమే. ఇది పరిశోధకులు చెప్తున్నటువంటి మాట. ఆక్సిజన్ రాకెట్ ఇంధనంతో పాటు చంద్రుడిపై నివసించే వారికి లోహం అవసరం. వారు చంద్రుడి ఉపరితలంపై ఉన్న దుమ్ము, శిథిలాల నుంచి దాన్ని సేకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వనరుల్ని సమర్థవంతంగా వెలికి తీసే యంత్రాలను అక్కడే సృష్టించగలమా అనే దానిపైన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. భూమి నుంచి విశ్వాంతరాలకు ప్రయాణం అన్నప్పుడు ప్రతి చిన్న వస్తువును కూడా తరలించడం చాలా ఖరీదైనటువంటి వ్యవహారంగా ఉంటుంది. అందుకే కొన్నింటిని అక్కడే తయారు చేసుకుంటే మిషన్ ఖర్చుల్లో బిలియన్ల డాలర్లు ఆదా అవుతాయి. అదే కాకుండా భూమిపై నుంచి చంద్రుడిపైకి ఆక్సిజన్, లోహాన్ని పెద్ద మొత్తంలో తీసుకువెళ్లడం చాలా కష్టం. అది ఖరీదైందిగా మారుతుంది. చంద్రుడి ఉపరితలంలో పుష్కలంగా లోహపు ఆక్సైడ్లు ఉన్నాయని ఇదివరకే చైనా, అమెరికాలు చంద్రుడి నుంచి తెచ్చినటువంటి మట్టిని పరిశీలించడంలో తేలింది. వీటి నుంచి ఆక్సిజన్ సేకరించవచ్చన్న నమ్మకం కూడా కుదిరింది. అయితే ఈ ప్రక్రియను భూమిపై చేయడం సులభం, కానీ చంద్రుడిపై ఉండే ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడ చేయడం అంత సులువేం కాదు. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో సియోరా స్పేస్ సంస్థ తాము తయారు చేసినటువంటి ఓ యంత్రంతో చంద్రుడిపై ఉండేటువంటి వాతావరణాన్ని తయారు చేశారు. గది వాక్యూమ్ కోసం అక్కడి గాలి మొత్తాన్ని తీసివేసి చంద్రుడి మాదిరి ఉష్ణోగ్రతలు, అల్పపీడన వాతావరణం ఉండేలా ఏర్పాటు చేశారు. చంద్రుడి ఉపరితలంపై సరిగ్గా పనిచేయడానికి కంపెనీ కాలక్రమేణా ఆ యంత్రాన్ని మెరుగుపరిచింది. భూమిపైన లేదా అంతరిక్షంలో చంద్రుడిపై ఉండేటువంటి గురుత్వాకర్షణను పరిశీలించడానికి కుదరదు. కాబట్టి నిజానికి చంద్రుడిపై ఉండేటువంటి గురుత్వాకర్షణ భూమి గురుత్వాకర్షణలో 6వ వంతు మాత్రమే ఉంటుంది. సియోరా స్పేస్ సంస్థ చంద్రుడిపై దాని వ్యవస్థను పరీక్షించడానికి 2028 వరకు లేదా మరికొన్నేళ్లు వేచి ఉండాల్సి రావచ్చని అంచనాలున్నాయి. దాన్ని అన్ని రకాల జాగ్రత్తలతో డిజైన్ చేయకపోతే ఆక్సిజన్ను వెలికి తీసే కొన్ని టెక్నాలజీలు చంద్రుడికి ఉండేటువంటి గురుత్వాకర్షణ శక్తిలో పనిచేయకపోవచ్చు. ఆక్సిజన్ సేకరించే పద్ధతికి చంద్రుడి గురుత్వాకర్షణ ఎలా సమస్యల్ని కలిగిస్తుందన్నటువంటి అధ్యయనం కూడా జరిగింది. ఆ నివేదికను 2024 ఏప్రిల్లో పాల్ బర్క్ బృందం ప్రచురించింది. మోల్టెన్ రెగోలిత్ ఎలక్ట్రోలిసిస్ అని పిలిచే ఈ పద్ధతి చంద్రుడి ఖనిజాలను విడగొట్టడానికి, ఆక్సిజన్ను నేరుగా వాటి నుంచే సేకరించేందుకు విద్యుత్ను ఉపయోగిస్తుంది. చంద్రుడిపైకి చేరే వ్యోమగామికి రోజుకు ఎన్ని గంటలుంటాయో, దగ్గర నుంచి సగటు వ్యోమగామికి ఎంత ఆక్సిజన్ అవసరం అన్నవి నిర్ణయించబడి ఉన్నాయి. ఒక వ్యోమగామికి వారి ఫిట్నెస్, యాక్టివిటీ స్థాయిలను బట్టి రోజుకు 2 నుంచి 3 కిలోగ్రాముల సన్నని రాతి ధూళి నుంచి ఆక్సిజన్ సేకరించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకసారి తయారైనటువంటి ఆక్సిజన్ను వ్యోమగాములు వాడిన తర్వాత దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయవచ్చు. కాబట్టి వ్యోమగాములకు కొత్తగా మళ్ళీ ఆక్సిజన్ కోసం ప్రాసెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ పైకి వెళ్ళాలంటే ఇంధనంతో పాటే అక్కడే అంటే పక్కనే తెల్లటి పొగలు కక్కేటువంటి ఆక్సిడైజర్ ఉండాలి. లేదంటే మంటలు సరైన విధంగా మండవు.
అలా ఇంధనం మండనప్పుడు రాకెట్ సరైన శక్తి పుంజుకోలేదు. అందుకే రాకెట్ ఇంధనం మండించేందుకు ఆక్సిడైజర్లను కూడా తయారు చేసుకోవాలి. రేపటి కాలంలో జరగబోయేటువంటి విశ్వాంతర ప్రయాణాలకు ఆక్సిజన్ వెలికితీత టెక్నాలజీ ప్రధానంగా ఉండనుంది. నిజానికి చంద్రుడిపై మనం ఎంత ఎక్కువ వనరుల్ని ఉత్పత్తి చేసుకోగలిగితే భవిష్యత్తు మిషన్లకు అంత మంచిది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సియోరా స్పేస్ సిస్టమ్ పనిచేయడానికి అదనపు కార్బన్ అవసరం. అందుకే చంద్రుడి ఉపరితలం నుంచి ఆక్సిజన్ లోహాన్ని వెలికి తీసేందుకు మోల్చెన్ రెగోలిత్ ఎలక్ట్రోసిస్ సిస్టమ్ని రూపొందించారు. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో PhD చేస్తున్నటువంటి పాలక్ పటేల్ ఆమె బృందం మోల్చెన్ రెగోలిత్ ఎలక్ట్రోలిసిస్ సిస్టమ్ని రూపొందించారు. ఆ విధానంలో చంద్రుడి ఉపరితలం నుంచి ఆక్సిజన్ లోహాన్ని వెలికి తీయడంలో పురోగతి సాధించారు. ఇప్పటికీ ఈ ప్రయోగాలు కష్టతరమే అయినా రేపటి కాలంలో భూమి నుంచి చంద్రుడిపైకి రీసప్లై మిషన్ల సంఖ్యను తగ్గించడానికి పనికొస్తుంది. చంద్రుడిపై భవిష్యత్ యంత్రాలు మట్టి నుంచి ఇనుము, టైటానియం లేదా లిథియం వంటి పదార్థాలను తీయగలవని పటేల్ చెప్పారు. చంద్రుడి మిషన్లో ఉన్న వ్యోమగాములకు 3D ముద్రిత విడి విభాగాలను తయారు చేయడం లేదా దెబ్బతిన్న అంతరిక్ష నౌకను సరిచేయడంలో ఇవి సహాయపడతాయి. రెగోలిత్ను బలమైనటువంటి నల్లని గాజు లాంటి పదార్థంగా ఎలా కరిగించాలి, ఎలా ఇటుకలుగా మార్చాలో కూడా పటేల్ బృందం కనుగొంది. ఇది చంద్రుడిపై నిర్మాణాలకు ఉపయోగించవచ్చునని చెప్పారు. భవిష్యత్తులో చంద్రుడిపై నిర్మాణం కాబడే కాలనీలు నలుపు రంగులో ఏకశిలా భవనాలుగా కూడా ఉండే అవకాశం ఉంది. కాలనీ నిర్మాణాల తీరు ఎలా ఉంటుందన్నది అక్కడికి వ్యోమగాములు, పనిచేసే కూలీ రోబోలు, సామాగ్రి చేరిన తర్వాతే నిర్ణయం అవుతాయి. ఇప్పటి వరకు మొన్నటికి మన చంద్రయాన్ 3 చైనా రాకెట్ వరకు చంద్రుడిని చేరడం లక్ష్యంగా 140 మిషన్లు కొనసాగాయి. ప్రతి యాత్ర గత యాత్రతో పోలిక లేకుండానే జరిగాయి. వాటి ప్రయాణ కాలాలు కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. అయితే అత్యంత సక్సెస్ఫుల్ యాత్రగా చరిత్రలో నిలిచింది మాత్రం అమెరికా అంతరిక్ష సంస్థ నిర్వహించినటువంటి అపోలో 11 అనే చెప్పుకోవాలి. ఈ యాత్రకు 4 రోజుల 6 గంటల 45 నిమిషాలు పట్టింది. అపోలో 10 రాకెట్ అయితే గంటకు 39,890 కిలోమీటర్ల వేగంతో భూమి నుంచి చంద్రుడిపైకి ప్రయాణించింది. ఈ వేగంతో కక్షలు మారుతూ చేసిన ప్రయాణాలకు 4 రోజుల కన్నా ఎక్కువే తప్ప తక్కువ కాలం పట్టలేదు.